ఇది మరి ఓవర్ అయిపోతుంది డైలాగ్. నిన్నటి నుంచి దగ్గర చూసుకుంటున్న సుబ్రహ్మణ్యం రాజు గారు చిల్లవ్వాలనుకుంటున్నారు. లెట్స్ సర్ప్రైజ్ హిమ్. మార్నింగ్ పిన్న. ఇదే పారిజాతం చెట్టు, దాని బ్యూటీ. గుడ్ మార్నింగ్ యూట్యూబ్, అండ్ దిస్ ఈస్ వినోద్ అండ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ మనకు చాలా పని ఉంది. లెట్స్ గో వన్ బై వన్. సో వచ్చేసాం. సో అందరి జీవితాలు ఒకలాగా ఉండవు అనమాట. సో కొందరి స్వభావాన్ని బట్టి వాళ్ళ అనుభవాన్ని బట్టి మారుతూ ఉంటుంది. సో అదే విధంగా నాది కూడా. సో చాలామంది అంటారు ఉద్యోగం చేసుకున్న దగ్గర కూర్చోకుండా నీకు ఎందుకు ఈ పనులని అంటారు. బట్ అది మనకు ఎలా అనిపిస్తుంది తెలుసా? గమ్మున ఒకే బావిలో కూర్చోకుండా ఏం చేస్తున్నారు అనేసి. ఒకే బావిలో కూర్చుంటే బయట ప్రపంచాన్ని ఎవరు చూస్తారు? రేపు మీ తాతలు చూస్తారా? ఓకే, ఆయనకి అవకాశం ఉండదు, ఎందుకంటే ఆయన వెళ్ళిపోయారు. అదేవిధంగా ఒకే పనికి అంటి పెట్టుకోవడం చాలా మందికి సాధ్యమవుతుంది, కొంతమందికి సాధ్యం కాదన్నమాట. అలాంటి వాళ్ళు నేను ఒకడిని. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, సో నా చుట్టూ చూస్తున్నారా, నా చుట్టూ కనిపిస్తుంది కదా ఈ కంప చెట్లు మొత్తం పొదలుగా ఉన్నాయి. ఈ నా పరిసరాలు మొత్తం ఒక కాటవల్లాగా బలిచిపోయినాయి అనమాట. చెట్లు, కంప చెట్లు, గలీ చెట్లు అన్నీ. సో ఈ భూమిని గత కొన్ని సంవత్సరాలుగా ఖాళీగా పడి ఉంది. సో దీన్ని రెడీ చేసి నువ్వేం పీకుతావో పీకు అన్నారు. సో అనటమే తరువాత పని మొదలు పెట్టేశాము. ఐఎమ్ గెటింగ్ ఇంటూ ఫార్మింగ్. నా వల్ల అవుతుందా కాదా అని కాదు, బట్ ఐఎమ్ ట్రయింగ్, నేను చేస్తాను. సో ఇన్స్పైర్ చేయడానికి చాలామంది రైతు సోదరులే ఉన్నారు. సో వాళ్ళ సూచనలతో ముందుకెళ్దాం, ఒక్కొక్క అడుగుగా, ఒక్కొక్క మెట్టుగా. ఇది మరి ఓవర్ అయిపోతుంది డైలాగు. ఓకే, లెట్స్ డూ ఇట్. సో లెట్స్ గో డూ ఇట్. సో నిన్నటి నుంచి ఏసీబీ వర్క్ జరుగుతుంది, మొత్తం క్లీన్ చేయించడానికి, మొత్తం చదును చేయడానికి క్లీనింగ్ జరుగుతుంది. సో ఇక్కడ ఈ రోజుతో అయిపోతుంది అనుకుంటున్నాను. నిన్న ఫుల్ డే అయింది, ఈ రోజు కూడా ఫుల్ డే అవుతుంది. సో ఈ రోజుతో అయిపోతుంది అనుకుంటున్నాను. సో లెట్స్ సీ. సో మామూలుగా పెద్ద పెద్ద మొక్కలన్నీ ఉన్నాయి తీయడానికి. కొక్లైన్ కూడా మామూలుగా జేసీబీ కూడా చాలా కష్టపడుతుంది. సో ఇప్పుడు చూద్దాం. సో నిన్న ఎంతవరకు జరిగింది, ఈరోజు ఏం జరగబోతుంది. సో లెట్స్ గో. సో ఇదంతా తోట ఎప్పటి నుంచో ఖాళీగా వదిలేశారు. సో దాన్ని మనం ఇప్పుడు రెడీ చేసి ఏదో ఒకటి చేయబోతున్నాం. లెట్స్ గో. సో ఇదంతా నిన్న వర్క్ జరిగింది, ఇదంతా జరిగింది. సో ఈరోజు ఇటు పక్క సో ఇప్పుడు తిండి బ్రేక్. డ్రైవర్కి టిఫిన్ తీసుకుని మనం కూడా కొంచెం మ్యాథ్ వేసుకొని పోదాం. సో ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, బ్రేక్ టైం అయిపోయింది. డ్రైవర్ అతని పనికి వెళ్ళిపోయాడు. సో వెళ్ళిపోయాక సుమారు హాఫ్ అన్ అవర్ అయింది. సో హాఫ్ అన్ అవర్కి గాను జస్ట్ కొంచెం పని అయింది. బా ఏమో నాకు మరి ఏం ఇంత తక్కువ అనిపిస్తుంది. చూసినారా, 7 ఉన్నాడు, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాడు మరి. సో మీట్ మిస్టర్ వినయ్, వన్ ఆఫ్ ద ఫార్మర్ అనమాట. ఫార్మర్ ఏం కాదు, ఐటీ ఎంప్లాయీ. జాబ్ పోతే అంతే, ఇంకా అదే పరిస్థితి. జాబ్ పోతే ఏం కాదు, పోతే ఏం కూడా ఎత్తుక్కోవచ్చు. కానీ ఇలాంటి పనులు అప్పుడప్పుడు చేస్తూ ఉండాలి. చేస్తే తెలుస్తుంది ఏంటి ఎట్టుండదని. అంతే. సీ యూ అట్ ద టైమ్. ఓకే దెన్. సో ఇప్పుడు ఆఫీస్ టైం అయింది. సో లెట్స్ గో అండ్ లాగిన్. అండ్ మళ్ళీ కాసేపు ఆగి వచ్చి చూసి ఎలా ఉంది చూద్దాం, ఎంతవరకు పని జరిగిందో చూసి అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండాలన్నమాట. సో లెట్స్ గో. మీ తోటలో ఏమేశారా? అరటి, పపాయ. ఎన్ని రోజులు అయింది వేసి? మోర్ దెన్ 9 months. 9 months? కోతకు వచ్చేసి ఉంటుందా?
కోతకు జరుగుతున్నాయి. ఎన్ని టన్నులు వచ్చినాయి? టన్నులు తెలియదు, అడగాలి నాన్న కదా. సో అది పరిస్థితి. తోట వేశారు బొప్పాయ అరటి, కానీ కాపు ఎంత వచ్చింది ఎలా ఉన్నది డీటెయిల్స్ తెలియదు మనోడికి. సో ఇదే తోట. సో అప్పుడప్పుడు ఇంట్లో అడుగుతూ ఉండాలమ్మా ఇలాంటివి, ఎంత జరుగుతుంది, ఎలా వస్తుంది, ఎన్ని టన్నులు వచ్చినాయి, అసలు వస్తుందా లేదా, ఇంట్లో వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, ఇలాంటివన్నీ కనుక్కుంటూ ఉండాలి. ఏమంటావు? అంతే అంతే. సో బిఫోర్ మనం కూడా అంతే, మనం పెద్దగా అడిగిందేం లేదు, పట్టించుకుందేం లేదు. ఏమన్నా అప్పుడప్పుడు అడిగినా కూడా, లేదంటే మేము పలానా చేస్తామన్నా కూడా బాగా చేసినారులే మీకు తెలుసుకో అనేసి అనేటోళ్ళు. సో అనడం ఆలస్యం మనకి ఇలా రేజ్ అయ్యేది, వెళ్ళిపోతా ఉన్నాం. నేను లాక్డౌన్లో 40 టన్నులు యాష్ గడ్ పండించిందా. లాక్డౌన్ టైంలో మనోడు 40 టన్నులు యాష్ గడ్ పండించాడు. బట్ ఆ టైంలో రేట్ లేదు, 1 రూపీ పర్ కేజీ అడిగారు. సో దాన్ని అలా వదిలేయాల్సి వచ్చింది. ట్రాన్స్పోర్ట్ లేదు, తర్వాత రేట్ కూడా లేదు. అలా అనమాట. హ్యాపెన్స్, అప్పుడప్పుడు అలాంటి జరుగుతూ ఉంటుంది. 40 మధ్యాహ్నం బ్రేక్. వావ్, లంచ్ టైము. సో ఇప్పుడే స్టాప్ అయింది అంతా చూసే. సో ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఈ కొరవ, ఈ కొంచెము, ఇంకా అక్కడున్న మెయిన్ అది క్లీన్ అయిపోతే మొత్తం క్లీన్. తర్వాత ఇక్కడ నుంచి మొత్తం ఒక దగ్గరగా ఉడ్డది వస్తారు, ఒక 4 ఉడ్డలు వేస్తారు. అవి ఎండాక కాల్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ వ్యూ చూడండి. బ్యూటిఫుల్ క్రీచర్స్, బ్యూటిఫుల్ లివింగ్ థింగ్స్ ఎంజాయ్ చేస్తున్నాయి ఇక్కడ. ఈ ఎండతాపాన్ని తట్టుకోవడానికి దే ఆర్ చిల్లింగ్ అవుట్. బ్యూటిఫుల్స్. రే వినయ్, ముడుదావా? పర్లేదురా. నువ్వేనా ఎనులు మేము కదా ఏరా? రే బ్యాచ్ ఏదా? తీయలేదులే, ఊరికే పెట్టేట. ఎటు చూడు ఒకసారి. ఎవరు కొడుకు నువ్వా? రే ఎవరు కొడుకు నువ్వా? ఎన్ని నువ్వులు చెప్తున్నావు ఇక్కడ? ఎన్నున్నాయి మొత్తం? ఎన్నున్నాయిరా? ఇది స్మార్ట్ ఫోన్ పట్టుకొని ఎన్నులు చెప్తున్నాడు వీడు. ఏం గేమ్ అది? దాని పేరు ఏంటి? ఫ్రీ ఫైరా? నీదిరా? ఏం గేమ్ నీది? నీది ఫ్రీ ఫైరేనా? ఇంకేందా? పబ్జీయా? ఫోన్ పడిపోయిరా? ఆడు తినేసా నువ్వులా? అయిపోయింది స్విమ్మింగ్ టైము. బాయిలో నీళ్ళు ఉండలా? ఆ బాయిలో లేవా? నాయన పేరు ఏం పేరునా? నాయన పేరు గంగయ్య. గంగయ్య కొడుకు నువ్వా? ఈడా గంగడు బామర్ది. ఈడా బామర్ది కొడుకా బామర్దా? Okay, so we are done with the office today. Let's go check. So ఇప్పుడు వర్క్ ఎంతవరకు జరిగింది, అసలు ఈరోజు అయిపోయిందా లేదా, ఇంకా పెండింగ్ ఉంటుందా? లెట్స్ గో చెక్ ఇట్ అవుట్. సో మై గెస్ అయిపోయిందని అనుకుంటున్నాను. డోంట్ నో, లెట్స్ గో చెక్ ఇట్ అవుట్. సో ఇది నాకు సర్ప్రైజ్. వర్క్ ఇంకా ఉంది. సో
సో ఇక్కడ ఎప్పటి నుంచో ఇప్పుడు ఈ ప్లేస్ కంటే ఆ పక్క ప్లేసు చాలా ఇంకా ఓల్డ్ అనమాట. సో అక్కడ కంప చెట్లు చాలా పెద్దవి, ఒక్కొక్కటి సుమారు ఈ సైజు ఉంటాయి. సో వాటిని తీయడానికి ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 45 మినిట్స్ పడుతుందంట. సో అది అక్కడ టైం తినేస్తుంది. సో మేబీ రేపు కూడా కొంచెం వర్క్ ఉండేలాగా ఉంది, కొంచెం మిగిలిపోయేలాగా ఉంది. ప్లస్ 10 అవర్స్ అనుకుంటే అది 20 అవర్స్ అయింది, 20 అవర్స్ అనుకుంటే ఇప్పుడు 25 అయ్యేలాగా ఉంది. విల్ సీ మ్యాన్, విల్ సీ. మొక్కలు ఎంతగా ఉన్నాయంటే జేసీబీ లేచిపోతుంది మొక్కలు లాగదండి. మొక్కలు రావాలి కానీ జేసీబీ ఏంది ఇవి, కనీసం 30 గంటలు ఈజీగా పట్టేట్టున్నది. మనోడికి ఆకలి అంట. సో ఈజ్ అ స్టార్వింగ్ లైక్ అ యానిమల్. పోదాం అన్నాడు. ఒక 10 నిమిషాలు తట్టుకోరా పోదాం అని చెప్పి. అంతే కదా, టైం ఇప్పుడే 7 అయింది. మధ్యాహ్నం నుంచి అన్నం తినలా నేను. ఓకే మచ్చా, ఫాస్టింగ్ అనుకో, దాంట్లో ఏముంది, కడుపు కాలుతా ఉంది. రాత్రికి మంచి ఎనభై పెట్టిస్తాలే బా. ఓకే తిన్నాం. ఈరోజు ఎట్టా హాలిడే కదా. ఓ రేపు హాలిడే. రేపు ఇంకా లెట్స్ డూ ఎంజాయ్ సాటర్డే సండే. ఐ హావ్ ఎ నైట్ షిఫ్ట్ ఫ్రమ్ సాటర్డే అండ్ సండే. ఓకే. సో నిన్నటి నుంచి దగ్గరను చూసుకుంటున్న సుబ్రహ్మణ్యం రాజు గారు చిల్ అవ్వాలనుకుంటున్నారు. సో అంటే ఆయన చెప్పలేదు, బట్ ఎవ్రీబడి థింక్స్ లైక్ దట్ అనమాట. బాగా కష్టపడిన తర్వాత మంచిగా చిల్ అవ్వాలని. సో ఇంకా సేపట్లో వి గోయింగ్ టు సర్ప్రైజ్ హిమ్ విత్ హిస్ బెస్ట్ ప్రొడక్ట్స్. లెట్స్ గో, లెట్స్ సర్ప్రైజ్ హిమ్. సో ఇది లాస్ట్ మొక్క, ఇది పీకేస్తే అయిపోతుంది. అమ్మ పెద్ద గొట్టే ఉంది అక్కడ. బావి లోడడానికి ఆ బావి లోడంగా వచ్చిన మట్టి అంతా ఇక్కడ ఉడ్డేశారంట. ఓకే, చెట్టు పడుతుందా? ఓకే 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 ఓకే. దీన్ని చూస్తూ ఉంటే అవతార్లో చెట్టును కూల్చేసిన సీన్ గుర్తొస్తుంది. వావ్, పెద్ద చెట్టే. కమాన్ లేపో 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 లేపో. అది సో జస్ట్ నా 8:50కి ది ఎండ్ కార్డ్ పడింది క్లీనింగ్కి. ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాము. సో మొత్తము 20+ అవర్స్ అయింది. ఓ 10-15 అవర్స్ అవుతుంది అనుకుంటే 20+ అవర్స్ అయింది. ఆశ్చర్యంగా కొట్టిన లాన్ చేసి